క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దివ్యవాణిజీవి దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఎడ్ల లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు, ఎడ్ల సూరిబాబు కృష్ణారావుల తృతీయ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఎడ్ల లక్ష్మి మరియు కుమారుడు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళు పెద్దమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం నాగరాజుపల్లె విచారణ కీర్తిశేషులు మల్లారెడ్డి గారి జోజిరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎం మర్రెడ్డి, అనిత, ఉషా, సుమ, సురేష్, జోసఫ్, మనీష్, హర్షిత, నిహారిక, సెరేనా, సామిక సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం ముల్లుకుంట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లపల్లి మేరీ భావనకు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఉద్యోగము, జీవిత భాగస్వామిని దయచేయమని కోరుతూ గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి, మేరీ తన్మయ్, తంబి స్నేహిత్, అమృతం కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చింతగడ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. సని సరి గమ పాప పా సరి పమ మమ మాని ప గ గ గ ప మరి గమ సరి గరి ని సా. వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి, పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా, పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి, పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలిని అర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనములో ప్రభువు గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరిలో కూడా మంచి విత్తనాలను నాటుతూ ఉన్నారు, గోధుమలను నాటుతూ ఉన్నారు. అయితే సాతానుడు పగవాడు వచ్చి కలుపు గింజలను చల్లుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపమానములో మనమందరము కూడా తెలుసుకోవలసింది, నిద్రావస్థలో ఉన్నటువంటి సమయములో కలుపు గింజలు నాటబడ్డాయి. మనము ఒకవేళ నిద్రావస్థలో ఉన్నట్లయితే అనేక రకాలైనటువంటి చెడు మనలో ప్రవేశించే అవకాశం ఉంటూ ఉంది. మనమందరము కూడా మెలకువగా ఉండి ఈ యొక్క రోజున ఈ దివ్య బలి పూజలో పవిత్రముగా పాల్గొంటూ ఎలాంటి చెడు మనలో ప్రవేశించకుండా మనమందరము మంచి జీవితాన్ని జీవించలాగున చేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని పాప మన్నింపుకై వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకుని గుహ కాదు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు వాణి ఇర్మియాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నీవు దేవాలయ ద్వారము వద్ద నిలుచుండి ప్రజలకు ఇట్లు బోధింపుము. ప్రభువును పూజించుటకు ఈ ద్వారము గుండా లోనికి వచ్చు యూదావాసులారా, మీరు ప్రభువు వాక్కు ఆలింపుడు. సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, మీరు మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకొనుడు, అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును. మీరు ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చును అను మోసపు మాటలను నమ్మవలదు. మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకొనుడు. ఒకరి పట్ల ఒకరు నీతితో మెలుగుడు. పరదేశులను, అనాథలను, వితంతువులను పీడింపకుడు. ఈ దేశమున నిర్దోషుల నెత్తురు వలికింపకుడు. పరదైవములను కొలిచి వినాశనము తెచ్చుకొనకుడు. మీరు మీ బుద్ధిని మార్చుకుందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మేము బ్రతకనిత్తును. కానీ మీరు
మోసపు మాటలు నమ్ముచున్నారు, వాని వలన లాభము లేదు. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారముకు, అబద్ధ ప్రమాణమునకు పాల్పడుచున్నారు. బాలు దేవతను కొలుచుచున్నారు, మీకు తెలియని పరదైవములను ఆరాధించుచున్నారు. ఈ పనులన్నీ చేసి నా దైవ ఈ దేవాలయంలోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. మేము సురక్షితముగా ఉన్నామనుచు ఈ దుష్కార్యములెల్లా చేయవచ్చునని మీ తలపు. నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకుని గుహ కాదు. నేను మీ కార్యములెల్లా గమనించుచునే ఉందును. ఇది ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారిలో సెలయేరులై పారుచున్నది. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారిలో సెలయేరులై పారుచున్నది. సువార్త స్వరమిది, ప్రభు యేసు వరమిది. సువార్త స్వరమిది, ప్రభు యేసు వరమిది. పాపభరిత లోకమునకు ముక్తి పదమిది, ముక్తి పదమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు. మత్తాయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యాజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు పడవచ్చినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పనిని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమలను కూడా పెళ్ళుగింతురేమో. పంటకాలము వరకు రెండింటిని పెరుగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది ప్రభువుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు దైవరాజ్యానికి సంబంధించినటువంటి ఒక ఉపమానాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఉపమానము అంటే మనందరికి కూడా తెలుసు. తెలిసిన విషయాలను ఉపయోగిస్తూ తెలియని విషయాలను వివరించే ఒక సాధనము. తెలిసిన విషయాలను ఉపయోగిస్తూ తెలియని విషయాలను వివరించే ఒక సాధనము ఉపమానము అంటే. మనకు అర్థము కాని కొన్ని విషయాలను అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉంటాయి ఈ యొక్క ఉపమానాలు. మన అనుదిన జీవితంకి సంబంధించిన అనేక విషయాలు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొన్ని కథల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా ఆ విషయాలు అర్థమయ్యేటట్లు మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానాన్ని బోధిస్తూ మనందరికీ కూడా ఒక 2 సందేశాలను ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో మనం ఆలకించినట్లయితే మొదటిగా మంచి విత్తనములు పొలములో నాటబడ్డాయి అని మనం ఆలకించి ఉన్నాం. అయితే జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను అని మనము సువిశేష పట్టణంలో ఆలకించి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి విత్తనములు చల్లినది దేవుడు, అది మనందరికీ కూడా తెలుసు. మన జీవితాలను మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా మంచినే చల్లుతూ ఉంటారు, మంచి విషయాలనే అందిస్తూ ఉంటారు, అనుగ్రహాలతో మనల్ని దీవిస్తూ ఉంటారు. ఏ చెడు కూడా దేవుని నుండి రాదు, అంతా కూడా దేవుని నుండి మంచి వస్తూనే ఉంటుంది, ఆ మంచి విత్తనాలలాగా. అయితే పగవాడు వచ్చి చెడు విత్తనాలు, కలుపు విత్తనాలను నాటుతూ ఉన్నాడు. ఎప్పుడు? నిద్రావస్థలో ఉన్నప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క విత్తనాలు, ఆ చెడు విత్తనాలు నాటబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనమందరము కూడా మన జీవితంలో జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పిల్లలు మంచిగా చదువుకుంటున్నప్పుడు సైతాను వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మొబైల్ చూడమని, ఫోన్ చూడమని, లేదా టీవీ చూడమని, ఆటలకు వెళ్ళమని, ఇలా అనేక రకాలైన ఆలోచనల ద్వారా ఆ యొక్క సైతాను ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరో ఒకరి హృదయంలో ఒక చెడు ఆలోచనను సైతాను పంపించి ఆ యొక్క కుటుంబం మొత్తము కూడా నాశనం అయిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇలా మనము అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అయితే మనము మెలకువగా లేకపోయినట్లయితే, మనము జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఆ యొక్క సైతాను మన జీవితాల్లో ఎప్పుడూ కూడా చెడు విత్తనాలు నాటుతూనే ఉంటారు. మొదటిలో ఇది మనకు అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైతే ఆ సమస్య తీవ్రం అవుతూ ఉందో, సమస్య పెద్దది అవుతూ ఉందో, అప్పుడే మనం అర్థం చేసుకుంటాం ఏదో చెడు జరుగుతుంది అని. మొదట్లోనే మనము గ్రహించకపోవచ్చు. ఈ గోధుమ గింజల్లో కలుపు విత్తనాలు నాటబాడినప్పుడు మొదట వారు గ్రహించలేదు. ఎప్పుడైతే అవి పెరిగి పెద్ద అవుతూ ఉన్నాయో అప్పుడే ఆ పనివారు గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా చెడు జరుగుతూనే ఉంటూ ఉంది, కానీ మనం గుర్తించని పరిస్థితుల్లో ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రావస్థలో ఉండటము, పట్టించుకోకపోవటము అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా,
మీ యొక్క బిడ్డల ఎడల మీరు బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఎలాంటి సైతాను శోధనలు మీ యొక్క బిడ్డలను నాశనం చేస్తాయో మనం చెప్పలేము. అందుకే చిన్నప్పటి నుండి కూడా బిడ్డలు ఏదైనా తప్పు చేస్తూ ఉన్నారా, ఏదైనా చెడు మార్గంలో వెళుతూ ఉన్నారా అని ముందుగానే అర్థం చేసుకొని, ఒకవేళ మీ యొక్క బిడ్డలు చెడు మార్గంలో వెళ్తూ ఉన్నట్లయితే, ఏదైనా చెడు మీ యొక్క బిడ్డల హృదయంలో నాటబడినట్లయితే మీరు దాన్ని అర్థం చేసుకొని ఆదిలోనే తుంచివేయటానికి ప్రయత్నం చేయాలి. ఈనాటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు ఈ యొక్క పని చేయటం లేదు. అందుకే రాను రాను ఆ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి దయనీయముగా మారిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెడుని ఆ తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బిడ్డలు తప్పు చేసినా కూడా ఈ కాలంలో తల్లిదండ్రులు ఏమి చెప్పటం లేదు. అందుకే ఆ చెడు పెరిగిపోయి ఈనాటి కాలంలో వృద్ధాశ్రమాలైనా, తల్లిదండ్రులను ఇంట్లోంచి బయటికి పంపించి వేయడమైనా, ఇలా అనేక రకాలైన చెడు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యువతీ యువకులు కూడా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మనము ఏదో ఆనందం కోసము, సంతోషం కోసము కొన్ని విషయాలు మొదలు పెడుతూ ఉంటారు. కానీ వాటికి తర్వాత బానిసలైపోతూ ఉంటారు. ఆ చెడు మనకు తెలియకుండానే మనలో మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటుంది, చాప కింద నీరులాగా. ఆ చాప అంత తడిచే వరకు కూడా తెలియదు. అదే విధముగా మన జీవితంలో కూడా, ముఖ్యంగా యువతీ యువకుల జీవితంలో ఆ చెడు నాశనం చేసే అంతవరకు కూడా అది తెలియదు. కానీ చివరికి నాశనం అయిపోతూ ఉన్నారు చాలామంది కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము మెలకువగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక ప్రదేశాల్లో అనేక వాక్యాల ద్వారా దేవుడు ఎప్పుడూ కూడా తెలియచేస్తూనే ఉన్నారు, మెలకువ కలిగి ఉండండి, ఎందుకంటే ఆ సమయము ఎప్పుడు వస్తూ ఉందో మనము చెప్పలేము అని ప్రభువు అనేక మార్లు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఉపమానము కూడా మనకు మరి ఒక మారు గుర్తు చేస్తూ ఉంది, మెలకువగా ఉండండి, లేకపోతే సైతాను చెడు విత్తనాలను మనలో నాటే అవకాశం ఉంటూ ఉంది అని ప్రభు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవదిగా ఈనాటి సువిశేష పఠనంలో మనం గమనించినట్లయితే, పనివారు యజమాని వద్దకు వచ్చి యజమానితో చెబుతూ ఉన్నారు, ఆ యొక్క మనం మంచి విత్తనాలు నాటాము కదా, చెడు విత్తనాలు ఎక్కడ నుండి వచ్చాయి, కలుపు మొక్కలు ఎక్కడ నుండి వచ్చాయి, వాటిని మేము పెరికి వేయమందువా అని ఆ పనివారు అడిగినప్పుడు ఆ యజమానుడు వద్దు వద్దు అని చెబుతూ ఉన్నాడు, వాటిని పెరకవద్దు అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే మంచి చెడు రెండూ కూడా ఈ ప్రపంచంలో మనం చూస్తూనే ఉంటాం. మంచి ఉంది, చెడు ఉంది. ఈరోజు మనం అందరము కూడా ఒక ప్రశ్న అడగాలి, ఎందుకు దేవుడు చెడుని నాశనం చేయటం లేదు అనే ఒక ఆలోచన మన అందరిలో కూడా వస్తూ ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, ఎవరు చెడ్డవారు? ఎవరు చెడ్డవారు? ఎవరు? వాస్తవానికి గమనించినట్లయితే దొరకని వరకు అందరూ కూడా మంచివారే, దొరికిన వారు చెడ్డవారు. అవునా కాదా? ప్రతి ఒక్కరిలో కూడా చెడు ఉంటూ ఉంది, ప్రతి ఒక్కరిలో మంచి ఉంటూ ఉంది. దొరకని వారికి అందరూ మంచివారే, దొరికితేనే చెడ్డవారు. ఇది ఒక వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా ఈ సమాజంలో మేము మంచివారము, మేము గొప్పవారము అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరులను వేలెత్తి చూపుతూ ఉంటారు, ఎందుకంటే వారు దొరికారు కాబట్టి. అయితే ప్రతి ఒక్కరిలో కూడా చెడు ఉంటూ ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఓపిక పడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని మంచి చేసేవారి ఎడల, చెడు చేసేవారి ఎడల ఓపిక పడుతూ ఉన్నాడు.
దేవుడు అందరినీ కూడా సమంగా చూస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మనలో గోధుమ గింజలు నాటబడ్డాయా లేదా కలుపు మొక్కలు పెరుగుతూ ఉన్నాయా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంతమందిలో ఎక్కువ మొత్తంలో కలుపు మొక్కలు నాటబడుతూ ఉంటాయి. అయితే వారు దొరకరు, వారు తప్పు చేసినా కూడా దొరకరు. కాబట్టి మేము మంచివారమే అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇది వాస్తవం కాదు. మనం చేయవలసినటువంటిది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవటం. నాలో ఏ మొక్కలు ఉన్నాయి, నాలో ఏది అధికముగా ఉంది, నేను చెడును పెంచి పోషిస్తూ ఉన్నా నా యొక్క హృదయములో, దొరకనంత వరకు ఓకే, దొరికితే పరిస్థితి ఏంటిది అనే ఒక ఆలోచన మనలో ఎప్పుడూ కూడా మెదులుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చెయ్యకుండా మనము ఎప్పుడూ కూడా ఇతరులనే జడ్జ్ చేస్తూ ఉంటాం, ఇతరులనే మనము నిందిస్తూ ఉంటాం. వాడు దొంగవాడు, ఆమె దొంగది, ఆమె చెడ్డ పనులు చేసింది అని మనం ఇతరులను నిందిస్తాము తప్ప నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను, నాలో ఆ చెడు మొక్కలు ఎంతవరకు పెరిగిపోతూ ఉన్నాయి అని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులు తప్పు చేసినప్పుడు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండేది అని వేలెత్తి చూపుతూ ఉంటారు. ఆ వేలు మన వైపు చూపించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఓపిక పడుతూ ఉన్నాడు మన ఎడల. దేవుడు మన ఎడల ఓపిక పట్టి సహనము కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరి క్షణములోనైనా మా బిడ్డలు మారుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు ఒక ఉదాహరణ, ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి మంచి దొంగ. చివరి క్షణములో ప్రభు నీ రాజ్యములో నాకు స్థానాన్ని కల్పించు అన్నప్పుడు, నేడు నీవు కూడా నాతో నా రాజ్యంలో ప్రవేశిస్తావు అని ఆ గొప్ప అవకాశాన్ని ప్రభు అతనికి ఇచ్చాడు. దేవుడు ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో, వారిని నాతో పాటు నా రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ యొక్క చెడు మొక్కలు, ఆ చెడు విత్తనాలు మనలో పెరుగుతూ ఉన్నాయా? అయితే వాటిని పెరికివేయటానికి ప్రయత్నం చేద్దాం, అగ్నిలో కాల్చివేయటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనం అధికముగా దీవించబడతాం, అధికముగా ఆశీర్వదించబడతాం, దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఆస్కారం ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనమందరము కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి చుట్టూ కూర్చొని ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఎప్పుడూ కూడా మెలకువగా ఉండి, తనలో ఎలాంటి చెడు కూడా దరి రాకుండా, ఎలాంటి చెడు మొక్కలు తనలో పెరగకుండా ఎప్పుడూ కూడా ప్రార్థనలో దేవునికి దగ్గరగా ప్రియమైన బిడ్డగా జీవించినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు మనం అందరము కూడా వచ్చి ఆయన సమాధి వద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా మెలకువగానే ఉన్నాడు ఆయన. మరి తంబి గారి లాగానే మనము కూడా మెలకువగా కలిగి మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ చెడుని మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించవద్దు అని ఈరోజు మనం అందరం కూడా తెలుసుకుందాం. ఆమేన్. నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలుగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలుగని, అందుకొనుము నన్ను కానుకగా అర్ప
అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలియార్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పరిపూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించుమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్పుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసెఫ్ రాజారావు మా పీఠాధిపతిని, గురువులు అందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన మగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యేసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, పునీత అసీసుపురి ఫ్రాన్సిస్ వారితోనూ, క్లారమ్మ గారితోనూ, బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం మధురాహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం మధురాహారం. స్వీకరింప తరలి రండి నిత్య జీవం వసగు భోజ్యం. స్వీకరింప తరలి రండి నిత్య జీవం వసగు భోజ్యం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం మధురాహారం. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. పరలోకమందున్న పితి అయిన దేవా మా మీద దయగా నుండండి స్వామి. లోకరక్షకుడైన సుతుడైన దేవా మా మీద దయగా నుండండి స్వామి. జ్ఞానవరములిచ్చు పవిత్రాత్మ దేవా మా మీద దయగా నుండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపచేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావులలో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. కష్టంలోనున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. చిన్ననాటనే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. బాలబాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నూతన విచారణల ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. స్లీవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాల్లో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి.
సంతానం లేని వారికి సంతానంను ప్రసాదించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైనా తడవని బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన 2 చోట్ల కనిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయములను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. యేసునాథుని దివ్య దర్శనమును పొందిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానము ఎడ సహనము చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణాంతరం అనేక అద్భుతాలను చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా నుండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దాత్మలకు మేం పాత్రులమగునట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. ధన్యతా పట్టము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిరాడంబర జీవితంను జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితంను సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబడెల విధేయత చూపించి దేవమాతేడల భక్తిని బీదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకముగా ఉండినట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అస్సీపుర ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పునీతా పట్టము కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకములో కొనసాగునట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపమును బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వినుము, నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని నాకు తలుపు తెరిచినచో నేను ఇంటిలో ప్రవేశింతును. నేను వానితో భుజింతును, అతడును నాతో పాటు భుజించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము.
స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం. ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం. మా అందరి బంధువు నీవయ్యా, మా అందరి ప్రార్థన నీవయ్యా, మా అందరి బంధువు నీవయ్యా, మా అందరి ప్రార్థన నీవయ్యా. తంబి 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 తంబి, ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి